మెయిన్ గా చూసుకొస్తున్న పారామీటర్స్? నేను ఫస్ట్ అడిగేది కథ చెప్తామని పిలుస్తారు సార్, స్టోరీ చెప్తాం సార్. సార్ స్టోరీ వద్దు సార్, నాకు స్టోరీ వద్దు. ఎన్ని రోజులు వర్క్ వస్తుంది? 2 days ఉంటుంది సార్, లేదా 15 days ఉంటుంది సార్. ఓకే, 2 days ఉంటే కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తాం, 15 days అంటే కొంచెం అమౌంట్ తక్కువ చెప్తాం. ఇది చూస్తానే. ఓకే, మీ వరకు? నా వరకు. అట్లాగే ఒక సినిమా యజ్ఞం చేసిన తర్వాత ఎక్కడికో వెళ్తున్నాం, నేను రఘుబాబు ట్రైన్ లో. ఆయన్ని వాళ్ళ మేనేజర్ అడుగుతున్నాడు, సార్ మీరు వస్తే స్టోరీ చెప్తారంట సార్. అప్పుడు రఘుబాబు చెప్పిన డైలాగ్ ఏంటంటే, స్టోరీ ఎవరికి కావాలయ్యా, అమౌంట్ ఏంటి అది కనుక్కో ముందు, స్టోరీతో ఏంటి, మనం ఏదైనా చేస్తాం. అది నేను చాలా స్టేజ్లో కూడా చెప్పా. ఏం చెప్పానంటే, ఏ రోజుకైనా నేను రఘుబాబు లాంటి ఆర్టిస్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే, ఆయన పద్ధతి నాకు నచ్చింది. స్టోరీ ఎవరికి కావాలి, అమౌంట్ ఏంటి అది చెప్పండి అని చెప్పారే, అదే పద్ధతి నేను ఫాలో చేస్తున్నా ఈ రోజు వరకు. సో నంబర్ ఆఫ్ డేస్ ఏంటి, అమౌంట్ ఏంటి, అదే నాకు. ఈ క్యారెక్టర్ మంచిది, ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ లో ఇమ్మర్స్ అయిపోవాలి, అదే లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో మనకు విలన్ వేషమే ఇస్తారు. ఒక సీన్ లో వచ్చి ఎవరినో పొడి చేసి వెళ్ళిపో అని చెప్పే వేషాన్ని నన్ను పిలవరు. నన్ను ఇంత డబ్బు ఇచ్చి వాళ్ళు అలా వాడుకోరు, నన్ను బాగా గట్టిగా వాడుకుంటారు. కాబట్టి అది తెలుసు మనకి. ఎందుకు మనం స్టోరీ గురించి. నాకు ఇప్పుడు వచ్చి చిత్తూరు నాగయ్య గారి క్యారెక్టర్ ఇస్తారా? ఇవ్వరు. చిత్తూరు నాగయ్య గారి క్యారెక్టర్ నాకు ఇవ్వరు. లేదా నాగభూషణ్ గారి క్యారెక్టర్ ఇస్తారా? ఇవ్వరు. లేదా పద్మనాభ గారి క్యారెక్టర్ ఇస్తారా? ఇవ్వరు. అది నాకు గట్టిగా తెలుసు. తెలుసుకొని మళ్ళీ ఎందుకు మనం స్టోరీ అడగటం? మనకి ఇచ్చేది విలన్ క్యారెక్టర్. ఓ దాంట్లో మెయిన్ విలన్ గా ఏమంటారు, నాయకుడు లాగా, మా ఊర్లో పెద్ద మనిషి లాగా ఎలా ఉన్నా అది విలన్ లాగానే వస్తుంది. ఓ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నాకు విలన్ లాగానే వస్తుంది. ఇప్పుడు నేను బాహుబలి ప్రభాకర్ సినిమా చేస్తున్నాం, తండ్రి ఆయన కొడుకు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. రామకృష్ణ గారు అని చెప్పేసి డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి హీరో. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాంట్లో ఇద్దరు దుర్మార్గులు. సో అట్లా ఒక క్యారెక్టర్ చేస్తున్నాం, పోతుంది లైన్. సో ఆ జనరేషన్ లో అంటే మీరు చేసిన ఈ విలనిజం సంబంధించి నెగిటివ్ రోల్స్ మీరు అన్నట్టు, మనం అంటే ఒక బ్రాండ్ పడిపోయింది. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే హీరోకి ధీటుగా ఉండే ఒక విలన్ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా వెతుకుతారు ఎవరు. మనం బాలకృష్ణ గారికి ఆయన యంగ్ హీరో కాబట్టి ఆ ఉండే క్యారెక్టర్ కూడా అలాంటిది కావాలని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సో ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఉన్న అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు. గుమ్మడి గారు, రాజనాల్ గారు, ఒకళ్ళు ఎస్వి రంగారావు గారు. సో వీళ్ళందరిలో ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి అంటే, నెగిటివ్ చేశారు, పాజిటివ్ చేశారు, అన్ని రకాల ఎమోషన్స్ పండించి క్యారెక్టర్స్ చేశారు. సో ఆ టైంలో మీకు బెస్ట్ అనిపించిన ఆర్టిస్ట్ ఎవరు వీళ్ళలో? యాజ్ ఎ పర్ఫార్మెన్స్ వైజ్ గానే చూడండి. నాకు సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు. ఆయన వేసిన వేషంలో మీకు బాగా నచ్చింది ఏంటి? సత్యనారాయణ గారు వేషం అన్ని చేసిన క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్స్ అన్ని అసలు పిల్లలు ఉచ్చబోసుకునే రేంజ్ లో ఆడుకున్నారు అని ఇండస్ట్రీ. సరే రాజనాల్ గారు చేశారు, ఓకే. బట్ నాకు మాత్రం సత్యనారాయణ గారు. ఇప్పుడు భైరవ దీపం సినిమా చేసే ఆఫర్ వచ్చిన తర్వాత అంటే మీ క్యారెక్టర్ కోసం అంటే మీకు ఒక వేషం, గెటప్, రోల్ చెప్పిన తర్వాత ఏదైనా రెఫరెన్సెస్ చూసారు? ఎందుకంటే విఠలాచార్య గారి సినిమాలు దాదాపు అలానే ఉండే, అందులో క్యారెక్టర్స్ అలానే ఉండే. సో విఠలాచార్య గారి సినిమాలు తీసుకున్నట్లే. సో ఏదైనా రెఫరెన్స్ తీసుకున్నారా? ఎందుకంటే భైరవ దీపంలో మీరు చేసిన పాత్ర చాలా మంచి పేరు వచ్చింది, రికగ్నైజేషన్ ఈ రోజుకి కూడా. సో దానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి మీ స్వతహాగా? హోంవర్క్ ఏమి లేదు. నేను ఆల్రెడీ నాటకాల నుంచి వచ్చిన మైల్ పకీర్ నాటకాలన్నీ ఆడినవాడు కదా. మాంత్రికుడు ఎట్లా చూస్తాడు, ఐబ్రోస్ ఎక్కడ లేపుతాడు, కళ్ళు ఎంత పెద్ద చేస్తాడు, ఇవన్నీ మనకు ముందే తెలుసు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ కి అట్లాగే, అది కూడా లాస్ట్ మినిట్ లో. ఇప్పుడు న్యాయంగా చూస్తే అలాంటి సినిమాలకి ఒక 2 రోజులు 3 రోజుల ముందే మనకి డైలాగ్ ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లా లేదు. ఆ స్కూల్ ఏంటంటే లాస్ట్ మినిట్ లో కూడా మార్చేస్తారు. జస్ట్ ఇంకా కెమెరా ముందుకు వెళ్లే టయానికి కూడా డైలాగ్ మార్చేసి ఇస్తారు. అయినా సరే చెప్పుకుంటూ ఆ టైంలో నో ప్రాంప్టింగ్ అనే సమస్య లేదు. మనం చూడకుండానే చెప్పాలి, చూడకుండా యాక్ట్ చేయాలి. ఇప్పుడంటే ప్రాంప్టింగ్ గిఫ్టింగ్ అన్ని వచ్చేసి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజుల్లో యాక్టింగ్ ఈజీ అయిపోయింది, డబ్బింగ్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో స్క్రీన్ లో వచ్చేసి నా కో ఆర్టిస్ట్ అక్కడ మైక్ లో నిల్చొని ఉంటాడు, ఇక్కడ నేను నిల్చొని ఉంటాను. పొరపాటున మేము ఎక్కడన్నా దూడేస్తే మళ్ళీ 1 more ఫుల్ గా చేయాల్సిందే. ఫుల్ గా అదే ఎంత లెంత్ ఉందో మళ్ళీ చేయాల్సిందే. సో చాలా కష్టం ఉండేది ఆ రోజుల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకి కూడా. ఈ రోజు అట్లా కాదు. ఏమయ్యా బాగున్నావా,
ఏమయ్యా బాగున్నావా అన్న దానికి కూడా దూడేస్తే సార్ వద్దు సార్ ఏమయ్యా మాత్రం చెప్పండి సార్, అది కూడా మీరు ఫిలిం చూసి చెప్పాల్సిన పని లేదు, స్టింక్ అవ్వకపోవచ్చు, డబ్ సౌండ్ తీసుకుంటాం, బొమ్మ లేకుండా డబ్ సౌండ్, ఏమయ్యా చెప్పండి సార్ ఓ 3 సార్లు, ఏమయ్యా 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 బాగున్నావా బాగున్నా. సో టెక్నాలజీ పెరగడం వల్ల ప్రతి ఒక్కరు డబ్బింగ్ ఈజీగా చెప్పగలరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వగలరు, అంత ఈజీగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ యాక్టింగ్ కానీ డబ్బింగ్ కానీ చాలా ఈజీగా అయిపోయింది. ఆ రోజుల్లో మేము ఫైట్ చేసేటప్పుడు కింద బెడ్లు కూడా ఉండేది కాదు, 20 feet హైట్ నుంచి జంప్ చేసేవాడిని, చేసి కాలు ఇంత రేంజ్ లో వాచిపోయి హిందీ సినిమా శక్తి కపూర్ రాజ్ బబ్బర్ రాజు మాస్టర్ ఎక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కొండపైన నన్ను నిల్చోబెట్టి అక్కడ నుంచి వాళ్ళ పైకి దూకాలి, వాళ్ళ పైకి దూకడం కూడా వెయిట్ పడకుండా దూకాలి, నా వెయిట్ వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు ఫినిష్, వెయిట్ పడకుండా పువ్వులాగా వచ్చి ల్యాండ్ అవ్వాలి, ఏదో పారాచూట్ లో ల్యాండ్ అయినట్లు ల్యాండ్ అవ్వాలి, అలాంటి షాట్ పెట్టారు. కరెక్ట్ గా పెట్టి అన్ని చేసేటప్పటికి ఎండపోయింది. సరే రేపు చేద్దాంలే ఫస్ట్ షాట్ అంటే అప్పుడు నేనే అడిగా మాస్టర్జీ కొంచెం పైనుంచి ఒక రకంగా ఫీలింగ్ ఉంది, అది ఇప్పుడే చేసేస్తాను మీరు నిలబడండి అని చెప్పేసి ఆయన నిల్చోబెట్టి జంప్ చేశా, ల్యాండ్ అయ్యాను. ఏమైనా అయిందా అంటే ఏమవలేదండి. రూమ్కి వెళ్ళి చూస్తే ఈ రేంజ్ లో వాచిపోయింది. అప్పుడు ఫైటర్స్ వచ్చి మాలిష్ చేసి, అంటే జనరల్ రోప్స్ ఉంటాయి కదా, రోప్స్ నుంచి అవన్నీ చాలా కాలం తర్వాత వచ్చింది. మా టైంలో రోప్స్ లేదు, బెడ్ లేదు, బెడ్డే లేదంటున్నాం, ఇంకా రోప్స్ ఎక్కడి నుంచి వస్తాయి. అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ తలతోనే గ్లాసెస్ పగలగొట్టిన రోజులు ఉన్నాయి. నాగార్జున గారి సినిమాలో కూడా చేశాను నేను, విజయ్ అనే సినిమాలో అంబాసిడర్ గ్లాస్ ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ ని పగలగొట్టి, ఇంకా రామారావు గారు కూడా చేసినప్పుడు ఇక కుండలు పగలగొట్టడం, గ్లాసులు పగలగొట్టడం. కిరాయి గోటిగాడిలో ఇంకా ఉంది మార్క్, గ్లాస్ పగిలి ఆయనతో సోలో ఫైట్ కృష్ణ గారితో పగిలి మొత్తం నరవు కట్ అయింది, బ్లడ్ చిమ్ముతోంది. అందరూ జనం మొత్తం నా దగ్గర వచ్చారు. కట్ చేస్తే కృష్ణ గారు దాన్ని చూసి కూర్చోపోయారు, నా బ్లడ్ చూసి. ఇంకా జనం ఒక్కరు కూడా నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నారు. తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టిచెస్ వేసి మళ్ళీ నేను షార్ట్ చేశాను, మళ్ళీ స్టిచెస్ చేసి మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేశాను. షూటింగ్ మాత్రం ఆగలేదు. కోదండరావు రెడ్డి గారు డైరెక్టర్, సాగర్ గారు కో డైరెక్టర్ ఆ సినిమాకి. అట్లా మొరటు పనులు ఇవి అటు నార్త్ సౌత్ బ్రేక్ చేసిన ఫైట్స్ లో. రెజ్లింగ్ అంటే నన్నే పిలిచేవాళ్ళు. చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాను, రెజ్లింగ్ చేసేవాళ్ళు. అట్లాగే నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో బీవీఓతో ఐసీ అని చెప్పి ఫారూక్ షేక్ హీరో, మెయిన్ క్యారెక్టర్ రేఖ, నేను వచ్చి ఆ బస్తీ దాదా, నేను పఠాన్ క్యారెక్టర్, నాది ముస్లిం క్యారెక్టర్. ఆ అమ్మాయి పాన్ అమ్ముతూ ఉంటుంది, ఎవరు రేఖ. నేనేం చేస్తానంటే అక్కడ నా క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసి అక్కడ పెడితే అందరూ డబ్బులు దాంట్లో తీసుకొచ్చి వేయాలి. ఆ అమ్మాయికి ఇది నచ్చక ఏం చేస్తుంది, పాన్ కత్తా వేసేస్తుంది అందులో. అది తీసి పెట్టుకుంటే మొత్తం కారిపోతుంటే ఎవరు చేశారంటే నేనేలా చేసింది అని. మా ఇద్దరికి ఒక కామెడీ టైప్ ఫైట్, ఐస్ క్రీమ్ పైన వేయటం, ఆ కార్న్ తీసి వేయటం, లాస్ట్ లో నన్ను కొట్టి బాగా చెప్పుల మాల వేసి ఆ ఏరియా నుంచి పంపిస్తారు, అందరూ కొడతారు. అట్లాంటి క్యారెక్టర్. ఇట్లా అన్ని